క్రీస్తునందు దేవుని సంగమా, దేవుని కుటుంబమా, చేరువచ్చిన వినిచిన అందరికీ ప్రభునామంలో ఉన్నారు. గ్రంథంలో నుండి నిర్గమకాండము 28వ అధ్యాయము 36వ వచనము తీసినట్లయితే మరొకసారి చదవగలరు. మరియు నీవు మేలిమి బంగారు రేపు చేసి ముద్ర చెక్కునట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను అని పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండంలో 28వ అధ్యాయము 36వ వచనంలో దేవుడు అమూల్యమైనటువంటి మాట వ్రాయించి ఉన్నాడు. ప్రియులారా, బంగారు రేకు తీసి మేలిమి బంగారు రేకుతో యెహోవా పరిశుద్ధుడని మాట ఆ యొక్క మేలిమి బంగారు మీద చెక్కండి. ఆ రేకు మీద ముద్ర చెక్కున్నట్లుగా దాని మీద యెహోవా పరిశుద్ధుడని ఆ యొక్క బంగారు మేలిమి రేకు మీద చెక్కుడి అని దేవుని వాక్యం నాకు తెలియపరుస్తూ ఉన్నది. దేవుడు చూడండి, ఈ పరిశుద్ధమైన వాడు కనుక, పరిశుద్ధుడు కనుక, అతి పరిశుద్ధుడు కనుక ఆ యొక్క పరిశుద్ధుడు అనే మాటని మేలిమి బంగారు రేకు మీద చెక్కుడి అని వ్రాయిస్తూ వచ్చినాడు. ఈ యొక్క మాట చాలా విలువైనటువంటి మాట. ప్రియులారా, మన జీవితాలలో దేవుడు ఇచ్చినటువంటి శరీరానికి లేక ఈ యొక్క పుట్టుకకి ఈ మాట మనము ప్రతి ఒక్కరము కూడా అప్లై చేసుకోవాలి, హృదయంలో స్థిరపరచుకోవాలి. హృదయం అనే ఆ పలకల మీద యెహోవా పరిశుద్ధుడని మన హృదయాల పలకల మీద చెప్పుకొని ఉండాలి. ప్రియులారా, ఈ పరిశుద్ధుడు అనే యొక్క గొప్ప మాట, ఈ యొక్క మాట ఆయనకు మాత్రమే చెబుతుంది. ఈ యొక్క ప్రపంచంలో కోటాను కోట్ల దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆ ఉన్నటువంటి వారిలో ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు, అన్ని నామముల కంటే పైనామము గలవాడు యేసు క్రీస్తు ప్రభువారు, యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. వారు ముగ్గురుగా తత్వములుగా కనపడినప్పటికీ ఏకమై ఉన్న ఒకే దేవుడు. ప్రియులారా, కనుక ఆ పరిశుద్ధిని మన హృదయం అనే పలకల మీద, రక్త మాంసాలతో మనకిచ్చినటువంటి యొక్క గుండె మీద, హృదయం మీద వ్రాసుకోవాలి, చెప్పుకోవాలి. ఇది ఎప్పటికీ నిలిచి ఉండాలి. చాలామంది మనము చూస్తూ ఉంటాము, ఈ యొక్క గుండె ఉండే ప్లేస్లో ఎక్కువ ప్రేమ ఉంటే వారి పేరు పచ్చ పొడిపించుకుంటుంటారు. తల్లి మీద ఇష్టం ఉంటే తల్లి పేరు పొడిపించుకుంటారు, లేదా కొడుకు మీద ఇష్టం ఉంటే కొడుకు పేరు. ఆ భార్య మీద ప్రేమికులుగా ఉన్నప్పుడు అయితే ఆ ప్రేమికురాలైనటువంటి ఆ ప్రేమికురాలు పేరు, ఆ భార్య పేరు, కుమార్తెల పేరు, ఇలా ఎవరెవరు వారి ఇష్టాన్ని వ్రాసుకుంటారు. ఈ లోక సంబంధంలో వ్రాస్తూ ఉండడం మనము గమనిస్తూ ఉంటాము, చూస్తూ ఉంటాము అనేకులు. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది, పరిశుద్ధుడైన పేరు ఒక బంగారు రేకు మీద చెక్కుడి అని వ్రాయిస్తూ వచ్చినాడు దేవుడు. పరిశుద్ధుడు అనే పేరు బంగారు రేకు మీద చక్కగా ముద్రించండి, చెక్కండి అని. ఆ పరిశుద్ధుని పేరు ఆ బంగారు రేకు మీదనే కాదు, మన హృదయాలలో కూడా పదిలపరుచుకోవాలి. ఆ పరిశుద్ధిని మన హృదయంలో విత్తుకున్నట్లయితే, లేక నాటుకున్నట్లయితే, లేక దాన్ని మన హృదయంలో చేర్చుకున్నట్లయితే, దేవుడు ఆ యొక్క వాక్యాన్ని లేక ఆ యొక్క పరిశుద్ధుడనే మాటని స్థిరపరిచి మనకు వాక్యాన్ని నింపుతారు. పరిశుద్ధుడైన దేవుడు వాక్యము కనుక, వాక్యమైన దేవుడు క్రీస్తు కనుక, ఆ యేసు క్రీస్తు ప్రభువారు మనకు, ఆ సర్వసత్యమైన యేసు క్రీస్తు ప్రభువారు మనకు వాక్యాన్ని మన హృదయంలో స్థిరపరిచి మనము సత్యంలో నుండి సర్వసత్యంలోకి నడిపించి ఈ లోకంలో జాగ్రత్త అయిన బ్రతుకు మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకు బయలుపరిచి ఆ క్రీస్తును మనకు తప్పిపోయినప్పుడు మనకు పరిచయం చేసి సత్యంలో బ్రతుకుటకు పొరపాటులో ఆలోచన ఉన్నప్పుడు కూడా మనము సరిదిద్దుతూ ఉంటాడు.
ఎప్పుడు మనము సరిదిద్దుతాడంటే దేవుని మాటలను, ఆ పరిశుద్ధుడైన ఆలోచనలు మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఆయన విశ్వసించిన బిడ్డలని, లేక వాక్యాన్ని ప్రేమించిన బిడ్డలని, లేక ఆ వాక్యాన్ని ఆశ కలిగి ఆయనను ప్రేమించిన బిడ్డల్ని, ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడంట తృప్తిపరుస్తాడంట. ఏదైతే నీ హృదయంలో నిండుతుందో అదే మాట్లాడతామంట. ఈ లోక సమస్యలు నీ హృదయంలో నిండి ఉన్నాయా, అదే మాట్లాడతాము. లేక ఈ రాజకీయాలతో నీ హృదయంలో నిండి ఉన్నదా, ఒకరి దగ్గరికి పోతే ఆ రాజకీయాలే మాట్లాడతావు. లేక దేవుని వాక్యం నిండి ఉంటుందా, ఒక వ్యక్తితో నీవు ఆ వాక్యం నిండి ఉన్న ప్రకారము నీ నోరు మాట్లాడుతుంది. ఏది నింపబడితే దాన్ని నీవు ప్రకటించే వ్యక్తిగా ఉంటావంట. ఆ సృష్టికర్త అయిన దేవుని, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనము నింపుకున్నట్లయితే మనం అదే మాట్లాడతాము. అంత పరిశుద్ధుడిని మనము నింపుకుంటే ఆ పరిశుద్ధుడు మనము చాలా విషయాలలో కాపాడతాడు. ముఖ్యంగా నరకానికి వెళ్ళకుండా దేవుడు కాపాడతాడు. ప్రియులారా, చూడండి, మరిన్ని కొన్ని లేఖనాలు మనం ధ్యానించుకొని కొంచెము ఆయన ఆ పరిశుద్ధుడైన దేవుడు మనకు ఎన్ని మేలులు చేస్తాడు అనే దాన్ని మనం కొన్నిగా మనము మాట్లాడుతున్నామండి. చూడండి, యెషయా గ్రంథము 6:3 త్వరగా చదువును. ఆయన యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనము, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండడు. ఆ యొక్క పరలోక రాజ్యంలో చూడండి, ఆ పరిశుద్ధుని, ఆ సైన్యములకు అధిపతి యెహోవాని నిత్యము మానక పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుతున్నటువంటి దేవుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. నిజంగా ప్రియులారా, సర్వలోకములో కొన్ని చోట్ల పాపము ఎక్కువగా ఉంటుంది. పాపముతో కూడినటువంటి వ్యభిచార సంబంధమైన, ఈ లోక సంబంధమైనటువంటి ఈ యొక్క అపవాది ఈ యొక్క చాలా విధాలైనటువంటి తప్పుడు ఆలోచన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో నిజంగా దేవుడు అపరిమితమైన కృప అక్కడ చూపిస్తూ ఉంటాడంట. పరిశుద్ధులలో కన్నా పాపులలో ఎక్కువ కృపను నింపుతాడంట. అంటే దేవుని వాక్యం వినిపిస్తూ ఉంటాడు అనుకో. ఎందుకు అంత ప్రేమ ఆయనకు? పరిశుద్ధులలో కన్నా పాపుల దగ్గరే ఎక్కువ వాక్యాన్ని పెడతాడు అంటే వారు మారాలి, సృష్టించిన సృష్టికర్త వైపుకు తిరగాలి. సృష్టించిన సృష్టికర్త చాలా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుని ఆలోచనలు వారి లేకి రావాలి అని అపరిమితమైన కృప అక్కడే పెడతాడంట. ప్రియులారా, ఎక్కడైతే ఎక్కువ పాపం ఉంటుందో అక్కడే దేవుని అపరిమితమైన ఎక్కువ కృప అక్కడ దేవుడు పెట్టి ఉంటాడంట. ఆయన దైవ సేవకులతో కావచ్చు, సువార్థికులతో కావచ్చు, మందిరాలలో చెప్పే పెద్దల వాక్యాలతో కావచ్చు, వాక్యాన్ని చెవులకి పంపిస్తూనే ఉంటాడు. ఏదో ఒక సమయం మార్కపోరా, సత్యములకి రాకపోడా, పరిశుద్ధతలోకి నిలవరాకపోడా అని దేవుడు అపరిమితమైన ప్రేమ చేత కృపను, ఆయన దయా సంకల్పమును అక్కడ పెడుతూ ఉంటాడు కనుక ఆయన వచ్చిన పాపుల కోసం కనుక ఆ యొక్క ఆలోచన కలిగిన దేవుడు పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత లేని చోట కూడా ఆయన అపరిమితంగా పరిశుద్ధతను, కృపను నింపి ఉండి వారిని రక్షించుకోవాలని ఆశ కలిగి తాపత్రం కలిగిన దేవుడు ప్రియులారా మన యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, మరొక మాట మనము చూస్తున్నాము. కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము మాట చూసుకుందాం. చూడండి, కీర్తనల గ్రంథము 99వ అధ్యాయము 9వ వచనము, చివరి వచనము
చూడండి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను గణపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడి. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడంట. ఆ మన దేవుడైన యెహోవాను గణపరచాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన పాదాల చెంత సాగిలపడాలి. పిల్ల ఈ పరిశుద్ధత అనేది కోటాను కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నప్పటికీ మనుషులను పవిత్రంగా నా సన్నిధికి రావాలని ఆలోచన కలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక యేసుక్రీస్తు ప్రభువారు తప్పితే ఇంకెవరూ లేరు ప్రియుల. ఎందుకంటే ఆయన చెప్తాడు, నేను పరిశుద్ధులను, మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండాలి. నేను యథార్థవంతుడను, మీరు కూడా యథార్థంగా ఉండాలి. నేను నీతిమంతుడను, మీరు కూడా నీతిగా బ్రతకాలి అనేది ఆయన తత్వంలోని మంచి లక్షణం. ఆయన స్వభావ లక్షణాలలో అనేక లక్షణాలు ఉన్నవి. ఆ లక్షణాలన్నీ కూడా మంచి లక్షణములలో ఇది ఒక మంచి లక్షణం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధత అనే ట్యాగ్ తగిలించుకొని ఆ పరిశుద్ధత ధరించుకొని నా రాజ్యంలో కనపడాలి. తల ఎత్తుకొని బ్రతకాలి, తల దించుకొని నా పిల్లలు బ్రతకడానికి వీలు లేదు. ఆయన పిల్లలనగా రక్తంలో కడగబడిన విశ్వాసే ఆయన పిల్లలు కాదండి. పనికి మాలిన వాళ్ళు కూడా ఆయన బిడ్డలే. పనికి మాలిన ఆలోచనలు చేస్తున్న బిడ్డలు కూడా వ్యభిచారంతో కానీ, మోసమే కానీ, ప్రతి విధమైన చెరుపు ఆలోచనలో ఉన్నా కూడా ఆయన పిల్లలే. కానీ మార్పు కోరుతూ ఉన్నాడు దేవుడు, మారు మనసు కోరుతున్నాడు. మారు మనసు నిమిత్తము, పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోమని దేవుడు చెప్తున్నాడు. పరమ తండ్రి మరి త్రియేక నామంలో మనము బాప్తిసం పొందుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ తత్వంలోని ఒకరైనటువంటి పరిశుద్ధాత్ముడు డైరెక్ట్గా మన హృదయంలోకి వచ్చేస్తాడు. ఆయన వచ్చేసినాడంటే నిన్ను ప్రతి చిన్న పనికి మాలిన పనిలో, ప్రతి చిన్న చెడు ఆలోచన వచ్చిన ఆయన హెచ్చరిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. ఆయన బిడ్డవైతే నీవు, ఆయన ఆలోచన ఎరిగిన వాడివైతే ఆయన హెచ్చరించినప్పుడు నా బిడ్డ అయితే నా స్వరం ఉంటుంది, నా గొర్రె అయితే నా మాట వింటుంది, నా గొర్రెలకు నేను ప్రాణం పెడతాను, నా గొర్రెలు నా యొక్క స్వరాన్ని నా దగ్గరికి వస్తాయి. విననేటివి నా గొర్రెలు కాదు, అది ఈ లోకం వెళ్తున్నటువంటి అపవాది, లోక సంబంధమైన అపవాది అని పిల్లలు అని దేవుడు చూస్తున్నామండి. మీరు పరిశుద్ధుడు నీతిమంతుడు అయిన వాని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. అవునండి, కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారిని సిలువవేయి అన్నటువంటి జనము ఎవరిని కోరుకున్నారంట? ఆ పరిశుద్ధుని విడిచిపెట్టి నరహంతకుడైన బరబ్బాని అడిగినారు. బరబ్బాని మాకు విడిచిపెట్టు, అతను నరహంతకుడు, క్రూరుడు, పనికిమాలిన వాడిని, అతన్ని విడిచిపెట్టండి. ఆయన పిలాతు, నాకు ఒక అధికారం ఉందయ్యా, ఎవరినైనా ఒక పండగ సమయంలో లేక ఒకరిని విడిపించేదానికి, ఒక శుభ సమయాలలో ఒకరిని విడిపించేదానికి నాకు అధికారం ఉంది. ఆ రకంగా ఈయనను విడిపించేస్తాను శిక్షలు వేసి అన్నప్పుడు ఆ విడిపించేదేదో ఆ యొక్క బరబ్బాని విడిపించాలి. వాడు నిజంగా నరహంతకుడు. యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువవేయి అని వాళ్ళ కేకలే గెలిచేటట్టుగా అక్కడ జరిగింది. అది దేవుడు యొక్క పరిశుద్ధాత్మ దేవుడు యొక్క పౌలు గారి ద్వారా రాయించినాడు లూకా గారి ద్వారా. మీరు ఆ పరిశుద్ధుడు నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగితే, పరిశుద్ధుడైన దేవుణ్ణి సిలువవేయమన్నారు, నరహంతకుణ్ణి మీరు కోరుకున్నారు. ఈ లోక సంబంధమైన వ్యక్తిని మీరు కోరుకున్నారు. పరలోకం నుంచి మీ బ్రతుకులు బాగు చేయాలని మీకోసం ప్రాణం పెట్టిన దేవుడిని మీరు సిలువ వేసినారని ఇక్కడ మాట్లాడుతూ వచ్చినారు ప్రియ పరిశుద్ధాత్మ. కనుక ప్రియ దేవుని సంగమ, దేవుని పిల్లలారా,
ఆయన చాలా మహోన్నతుడు, మహాగణుడు ప్రియులారా యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, యేసయ్య చివరిగా ఒక మాట చూసుకొని మనము ముగించుకున్నాము. యేసయ్య గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసినైన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయం గల వారి యొద్దకును, దీన మనసు గల వారి యొద్దకును నివసించుచున్నాను తీసుకున్నాడు. అందుకే ఆయన చెప్పినాడు, నేను పెట్టుటకు ప్రాణం తీసుకొనుటకు పెట్టుటకు నాకు అధికారం కలదు, నేను ప్రాణం ఇచ్చుటకే వచ్చాను. నా గొర్రెలకు నేను ప్రాణం ఇచ్చేదను, నా గొర్రెలు నా స్వరం ఉంటాయి. బానిస అయిపోయినాడు. నేను చనిపోతానని తెలుసు, ఆరోగ్యం చెడిపోయి, అయినప్పటికీ ఆ బానిసత్వంలో నుంచి బయటపడలేని పరిస్థితిలో మానవుల ద్వారా, వేరాలు నోరాల ద్వారా ఏమవుతున్నామంటే బానిస అవుతున్నాం. దానికి బానిస అవుతున్నాం. ఆ బానిసత్వంలో నుంచి బయటకి క్రీస్తు యేసు ప్రభువారు వచ్చినారు ఈ లోకానికి. అయినప్పటికీ తెలిసినప్పటికీ కూడా దానికి బానిసైనారు ప్రియుల. మార్పు జరిగించడానికి ఎన్నో రకాలుగా ఆయన వాక్యమేమో చేరవేస్తుంటాడు. కానీ మనకు ఒకటి ఇచ్చినాడు కదా. ఏమి ఇచ్చినాడు మనకు? మనంతటా మనమే ఆలోచించుకునే మన బ్రతుకు మనం మచ్చుకున్నాయి. కానీ దేవుడు చేసింది గొప్ప కార్యమని ధైర్యంగా చెప్పగలను. ఎలా అంటే ఆయన రక్షణ ఇచ్చినాడు. దానికి మించిన ఆస్తి ఐశ్వర్యం లేదు. రక్షణకు మించిన ఆస్తి ఐశ్వర్యం లేదు. పాపాన్ని తీసివేసినాడు ఆయన రక్తం ఇచ్చి. అలాగే ఆ యొక్క నరకము తప్పించినాడు. పరలోక రాజ్యానికి వారసునిగా చేస్తున్న పరిశుద్ధ దేవుడు ఆయన పరలోక రాజ్యానికి చేర్చున్నవాడే కాదు, ఈ లోకంలో కూడా యథార్థంగా నీతిగా పరిశుద్ధత కలిగి ఉండమని అట్లాంటి పరిశుద్ధత ఇస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాపాడుకోవాలనే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ ఇచ్చినాడు. కుటుంబాన్ని కాపాడుకునే ఆలోచన కూడా పెట్టినాడు. అలాగే సత్యంలో బ్రతకనికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అలాగే మన జీవితాలలో చీకటి వెలుగు, ఆ వెన్నెల లేక ఆ చీకటి, అలాంటి జీవితము మనలో ఉండాలని దేవుడు మనకు పెడుతూ ఉన్నాడు. చీకటి ఉండాలి, వెలుగు ఉండాలి. కొన్ని రోజులు అమావాస్యగా ఉంటుంది, కొన్ని రోజులు పున్నమిగా ఉంటుంది. రెండిటిలో నుంచి నిన్ను పవిత్రునిగా, పరిశుద్ధునిగా, ఈ లోకానుభవంతో నీవు జ్ఞానం పొందుకొని ఈ లోకాన్ని దేవుడు పెట్టినటువంటి ఆ రక్షణ ఇచ్చినటువంటి రక్షణకు మించిన ఐశ్వర్యం వేరే ఏది లేదు. కనుక మనల్ని అన్ని విధాలా చెక్కాలనుకుంటున్నాడు. నిన్ను సత్యంలో నిలబడటకు కృప చూపిస్తాడు. అనేక సమస్యలు, ఇరుకులు, బాధలు పెట్టి వాటిలో నుంచి బయట వేయగలిగిన జ్ఞాన బుద్ధి వివేచనలు ఇస్తాడు. అన్నిటిలో నీవు జయించుకొని రావాలనేది దేవుని ప్రణాళిక ప్రియుల. అలాగే వెలిగింపబడిన దేవుని రక్తం ద్వారా వెలిగింపబడిన తర్వాత, ఆ రక్తంలో కడగబడిన తర్వాత నీవు వెలిగింపబడతావు. వెలిగింపబడిన నీవు కూడా పెడతారు ప్రియుల. మనము వెలిగించిన దేవుడు మనము అలానే ఉండకూడదు. ఎప్పుడు మనము ఆ దేవుని మూల పాఠాలలోనే ఉండకూడదు. అనగా మనము మర్మమైన దేవుని మర్మము సంబంధమైనటువంటి దేవుడు తెలియచెప్తూ ఉన్నాడు పిల్లలు. అందుకే వెలిగింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఇంకొకరిని వెలిగింపబడేదానికి, వెలిగిలోకి వచ్చేదానికి మనము కృప కలిగి ఉండాలి. అటుదైన ఆత్మను పొందుకొని ఇంకొక వ్యక్తిని వెలిగించే, నీవు క్రీస్తును ధరించుకొని ఉన్న నీవు ఇంకొకరికి కూడా నీవు క్రీస్తును ధరించుకునే శక్తిని నీవు దేవుని మాటలు, ఆయన వాక్కులు, ఆయన పలుకులు తెలియపరిచి సత్యంలోకి, సర్వసత్యమైన మహాబలిగైన దేవునిలోకి నడిపించాలి అనేది దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అందుకే వెలిగింపబడిన ప్రతి ఒక్కరూ ఇంకొకరిని వెలిగించేదానికి
ఆ యొక్క పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోవాలి. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఆ పరిశుద్ధాత్మను బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రతి ఒక్కరికి ఆ వరాన్ని ఇచ్చి ఉంటాడు. ప్రతి సమస్త జనులతో వీలైనంత వరకు సమస్త మనుషులతో సమాధాన కలిగి ఉండటకు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది కనుక సమస్త మనుషులతో మనం సమాధానం కలిగి ప్రతి ఒక్కరిని ప్రేమించేది వారిగా, సహోదర ప్రేమ కలిగి ఉండేవారిగా, మన కుటుంబాలే కాదు, రక్తమునికులే కాదు, అందరితో కూడా వీలైనంత వరకు, సాధ్యమైనంత వరకు సమాధానం కలిగిన గుణం ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తున్నారు. కనుక ఎన్నో అద్భుత కార్యాలు ప్రతి మనిషిలో దేవుడు చేయాలంటారు. అన్నిటికి మించిన రక్షణ, మారు మనసు కలిగజేసిన దేవుడు మన జీవితాలలో ఎన్ని సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఈ పనికిమాలి అన్నీ ఉంటాయి. వీటన్నిటిని జయించాలని దేవుడు ఒక మనిషిగా మనల్ని ఏంది దేవుణ్ణి నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఒక్క పొద్దులతో అనగా ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాడు, నా మోకాల ప్రార్థన ఫలించలేదు, ఇది ఫలించలేదు, అది ఫలించలేదు అని దేవుడి మీద ఎప్పుడు మనము ఏడుస్తూ ఉంటాము. కానీ నేను వాటిలో నుండి ఒక రత్నముగా, ఒక వజ్రముగా ఈ లోక పాపాలలో నుండి, ప్రతి విధమైన దానిలో నుండి, ప్రతి విధమైన ఈ సమస్యల్లో నుండి నిన్ను వజ్రముగా తయారు చేయాలన్నది దేవుని సంకల్పం. కనుక సమస్యలు పెడతా ఉంటాడు. సమస్యలను ఎదుర్కొనే శక్తి మనం అడిగితే దేవుడు ఇస్తూ ఉంటాడు. కనుక ఆ శక్తిని పొందుకొని మనము ఈ లోకాన్ని జయించి, ఆయన పరిశుద్ధుడైన దేవుడు జయించినాడు లోకాన్ని, పాపాన్ని జయించినాడు, లోకాన్ని జయించినాడు, మరణాన్ని జయించినాడు. ఈ మూడింటిని మనం కూడా జయించాలని అయినప్పటికీ దేవుడు వజ్రంగా మార్చాలి, తీర్చిదిద్దాలని మనం ఒక శిల్పంగా చెక్కుతున్న శిల్పకార్యం వలె మన జీవితాలను మనము చెక్కుతూ మంచి పరిశుద్ధ వ్యక్తిగా చెక్కి పరలోక రాజ్యం చేర్చుకోవాలని కలిగి ఉన్న గొప్ప ఆలోచన కలిగిన దేవునికి మనము కృతజ్ఞతలు తెలియపరుచుకొని అటుదైన ఆలోచనలో దేవుని ప్రేమనంతని కనుగొని ఆయన విలువైన ఆలోచనలని తెలుసుకొని మొదటగా ఆయన నీతి, ఆయన రాజ్యం వెతుకుటలో ఆయన జ్ఞానం పొందుకొని మనం ముందుకు సాగాలని దేవుడు కోరుతున్నాడు. కనుక అటుదైన స్థితిలో మనం అందరం కూడా ఉండుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తల నుంచి చిన్న